హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజే అనమాట మా డార్జిలింగ్ ట్రిప్ కి ప్రయాణము. మా బావ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు. ఇంకా మా బావ డ్యూటీ నుండి వచ్చాక ఫ్రెష్ అయ్యాక బయలుదేరుతాము. మా పిల్లలకేమో ఈ రోజు స్కూల్ ఉంది. ఎలాగో వర్క్ అవుట్ పడే కదా, ఇంటికి వచ్చేస్తారు లంచ్ టైం కల్లా. వాళ్ళకి ఎందుకు ఇంటి దగ్గర ఉంచేసి వాళ్ళు ఏం చేస్తారు అనుకుని వాళ్ళు కూడా స్కూల్ కి పంపించేశాను. ఇంకా నేను కూడాను మధ్యాహ్నం లంచ్ కి నాకు పిల్లలకి సరిపడేటట్టు అయితే ఆల్రెడీ వంట ప్రిపేర్ చేసేసి నేను కూడా ఈ రోజు ఎక్సర్సైజెస్ క్లాస్ కూడా అటెండ్ అయిపోయాను. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇంకా మా బావ అయితే అక్కడ తినేసే వచ్చేస్తా అన్నారు. ఇంకా మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చాక ఇంకేం తినరు, ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి ఏమేమి వండానంటే వైట్ రైస్ వండేసి, ఇంకా బెండకాయలు కొన్ని, ఒక 2 వంకాయలు, తర్వాత కొంచెం అంతా సొరకాయ ఉండిపోయింది. ఆ అన్ని కలిపేసి ఇదిగోండి ఇలాగా పులుసు లాగా అయితే పెట్టేశాను అనమాట. అన్ని రకాలు వేసేసి పులుసు పెట్టేశాను. మధ్యాహ్నం వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. అందులో ఒకటి అంగాకరకాయలు అనమాట. ఇంకా కొన్ని ఏమేమి ఉన్నాయంటే క్యాప్సికమ్ ఉంది, తర్వాత క్యారెట్ కీరా డైలీ తింటాను కదా లంచ్ అండ్ డిన్నర్ లోకి, అవి కొన్ని ఉన్నాయి. ఇంకా అంతే, అంతకు మించి అయితే ఎక్కువ కూరగాయలు ఏమీ లేవు. 2-3 టమాటాలు అవే ఉన్నాయి అనమాట. మాక్సిమం కూరగాయలు అయితే ఎంతవరకు వండాలో అంతవరకు వండేసాను. ఫుల్ గా ఈ 2-3 రోజుల నుండి కూరగాయలు అయితే పిచ్చి పిచ్చిగా తిన్నాము. ఇంకా అంగాకరకాయలు అయితే ఉండిపోయాయి. ఇంకా ఈ రోజు నైట్ ట్రైన్ లోకి ఫుడ్ అయితే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ అంగాకరకాయలతో అంగాకరకాయ పులావ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఆల్రెడీ ఒకసారి అయితే అంగాకరకాయలతో బిర్యానీ అనేది చేశాను. నేను వ్లాగ్ అనుకుంటా, వ్లాగే పోస్ట్ చేశాను. ఇప్పుడు బిర్యానీ చేసేంత ఎక్కువ టైం అయితే లేదు. బిర్యానీ కంటే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కొంచెం దాని ప్రాసెస్ వేరు. సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోవాలంటే మనకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ పలావ్ అనమాట. పలావ్ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా ఈ మిగిలిన ఈ కూరగాయలతో పలావ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. అంగాకరకాయ పలావ్. ఇంకా దాంతో పాటు పన్నీర్ అయితే ఉంది. ఇంకా పన్నీర్ తో పన్నీర్ కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాను. ప్రోటీన్ సోర్స్ లా అలా పడి ఉంటది అనేసి. ఇంకా కొంచెం రైతా, తర్వాత కొంచెం ఫ్రిడ్జ్ లో పాలు కూడా ఉండిపోయాయి అనమాట. ఆ పాలు ఇంకా మా పిల్లలు ఏమి చిన్న పిల్లలు కాదు, బాటిల్ వేసి తీసుకెళ్ళడానికి, కాబట్టి ఆ పాలతో కూడా ఏదో చిన్న స్వీట్ లాగా ఏదైనా చేసేద్దాము. పాయసం, కొంచెం సేమియా ఉంది. ఇంకా డిన్నర్ అయిపోయాక అలా కొంచెం స్వీట్ తిన్నా కూడా బాగుంటది కదా. ఇంకా అలాగే ఏదైనా చేసేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. వంట అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది అనమాట. మళ్ళీ మా బావ డ్యూటీ నుండి వచ్చేసరికల్లా ఫుడ్ అదంతా ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా కాస్త చల్లగా కూడా అవ్వాలి. బాక్సుల్లో పెడతాం కాబట్టి మరి వేడిగా అందులో పెట్టేసినా గానీ ఇంకా బాగోదనమాట. కొంచెం చెమ్మలాగా వేడికి ఆవిరి వెళ్ళి చెమ్మలాగా అయిపోతుంది. అందుకోసమనే కాస్త చల్లగా కూడా అవ్వాలి కదా, అందుకోసం అనేసి వండేద్దాం అనేసి డిసైడ్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి అన్ని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా మేము ఫుడ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాం కదా, ఎప్పుడు స్టీల్ బాక్సులు గానీ అలాంటి బాక్సుల్లోనే తీసుకుని వెళ్తాము. ఈసారి అయితే అలాంటి బాక్సులు ఏమి తీసుకుని వెళ్ళట్లేదు. చక్కగా యూజ్ అండ్ త్రో, ఒకసారి యూజ్ చేసి పడేసేలాగా బాక్సులు అయితే కొనుక్కొని వచ్చాము. ఇంకా అందులో అయితే ఫుడ్ తీసుకుని వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఇటు నుండి వెళ్ళేటప్పుడు మనం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళినా గానీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి రాము కదా, మళ్ళీ బయట రిసార్ట్ నుండి వస్తాము. ఇంకా అక్కడ నుంచి ఫుడ్ ప్యాక్ చేసుకొని రావడం అయితే అవ్వదు. ఆ మాత్రం దానికి ఇప్పుడు ఇటు నుంచి మంచి మంచి స్టీల్ బాక్సుల్లో ఫుడ్ తీసుకుని వెళ్తే ఇంకా బాక్సులు కూడాను తీసుకుని వెళ్ళాలి, తీసుకుని రావాలి. అదొకటి లగేజ్ కదా. ఇదే ఫుడ్ నార్మల్ గా యూజ్ అండ్ త్రో లో పెట్టేసుకున్నాం అనుకోండి, బాక్సులు అక్కడ తినేసి పడేయచ్చు డస్ట్ బిన్ లో. కాబట్టి ఇంకా మళ్ళీ బాక్సుల లగేజ్ అయితే ఉండదు. అందుకోసమని అలా ప్లాన్ చేసాము. మర్చిపోయాను, ఈ రోజు పొద్దున్న నుంచి అయితే విపరీతమైన వర్షము. అస్సలు పొద్దున్న నుంచి గ్యాప్ లేదు. ఇప్పుడే గ్యాప్ అయితే ఇచ్చింది. ఎంత వర్షం పడ్డది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా గార్డెన్ లో అయితే స్విమ్మింగ్ పూల్స్ అయిపోయాయి. చూడండి, ఒక లుక్ వేసుకోండి. దారుణం అంటే దారుణంగా వర్షం పడింది. ఇప్పుడేమో ఎండెక్కిపోతుంది. అసలు గార్డెన్లు అయితే నిండిపోయాయి. గార్డెన్లే కాదు, ఇదిగోండి ఆ పక్కన రోడ్లు కూడా నిండిపోయాయి అనమాట. వాటర్ అయితే ఎటు వాటర్ అటు వెళ్ళట్లేదు. పొద్దున్న నుంచి అంత వర్షం చూసాక ఇలా వర్షం పడితే ఇక్కడ నుంచి కనీసం బస్ స్టాండ్ కో రైల్వే స్టేషన్ కో ఎక్కడికో మా దగ్గరికి వెళ్ళాలి కదా, అలాగా అక్కడ వరకైనా ఎలాగెళ్తాము ఏంటి అనిపించేసింది నాకు. అంత వర్షం పడింది. ఎలాగో వర్షం అయితే కాస్త తెరిపించింది కాబట్టి కొంచెం ఇప్పుడు ధైర్యం వస్తుంది వెళ్ళగలము అనేసి. కాంగాకరకాయలు ఈ పులావ్ అయితే నేనేమి రెసిపీ ఏమి తీయాలనుకోవట్లేదు. ఫస్ట్ గా వంట చేసేయాలి కాబట్టి ఇంక ఫాస్ట్ గా వంట చేసేద్దామనే మైండ్ సెట్ లోనే ఉన్నాను. ఇంక ఇప్పుడు ఇది రెసిపీ తీయాలి ఇవన్నీ అంటే కష్టం అనమాట. అందుకోసం రెసిపీ అయితే తీయట్లేదు. నేను కూడాను ఇలాగ పలావ్ లాగా చేయడం ఫస్ట్ టైం అనమాట. ట్రైన్ లో తింటాం కదా, ఇన్ కేసు బాగా వచ్చింది అని మా బావ కనుక చెప్తే నెక్స్ట్ టైం అయితే ఇంకా ఖచ్చితంగా ఎప్పుడైనా చేసే వీడియో కోసమైనా చేసి అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం నన్ను ఏమి తిట్టుకోకండి. ఇంకా మేమైతే అదే మా బావ ఏమన్నారు అంటే, ఇక్కడ నుంచి కోల్కతా రైల్వే స్టేషన్ నుంచి మాకు ట్రైన్ అని చెప్పారు కదా లాస్ట్ వీడియోలో. ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి అంటే లోకల్
ట్రైన్లు కూడా ఉంటాయి అనమాట. కాకపోతే అవి 2 మారాలంట. ఇంకా 2 మారిన తర్వాత కూడాను మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి అనేసుకుని ఇంకొక క్యాబ్ మాట్లాడుకోవాలంట. ఇవన్నీ మాట్లాడుకోవాలి, అంత ఈజీ కాదు. అంతతోడు ఈ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా వర్షానికి తడుస్తూ ఆ లగేజ్లు మోసుకుంటూ పిల్లలతో ఇబ్బంది ఎందుకు. ఇక్కడ హల్దియాలో డైరెక్ట్ గా బస్సు ఉంటది కలకత్తాకి వెళ్ళేది, ఆ బస్సు ఎక్కేద్దాము. ఆ బస్సు ఎక్కిపోతే చక్కగా కోల్కతాలో దిగేయచ్చు. అక్కడ నుంచేమో క్యాబ్ మాట్లాడుకుందాం రైల్వే స్టేషన్ కి అని చెప్పారు. సరే నీ ఇష్టం అన్నాను. కానీ ఇక్కడ బస్సులు అయితే చాలా ఇరుగ్గా ఉంటాయి, ఇబ్బంది. కానీ ఎలాగెళ్తామో ఏటో నాకు అదే కొంచెం భయం వేస్తుంది. ఇంకా క్యాబ్లు కూడా మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళు అడిగిన రేట్లేమో చాలా ఎక్కువ అడుగుతారు. ఎందుకులేండి అనేసుకొని ఇంకా బస్ కి వెళ్ళిపోదాంలే ఎలాగోలాగా అనేసి అయితే చెప్పేశాను మా బావకి. ఇంకా వర్షాకాలం కాబట్టి మా పిల్లలకి రెయిన్ కోట్లు, మాకు రెయిన్ కోట్లు, గొడుగులు ఒకటి కాదు. లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయిందిలేండి. జస్ట్ ఈ ఫుడ్ ఒక్కటే ప్యాక్ చేయడమే ఉందనమాట. ఇంకా షూలు అయితే మేము వేసుకుని వెళ్తాము. మళ్ళీ అన్ని షూలు వేసుకుని తిరగలేం కదా అక్కడంతా. ఇంకా అందుకోసమని మళ్ళీ అందరికి చెప్పులు, ఆ చెప్పులు మళ్ళీ బ్యాగుల్లో పెట్టాలంటే ఆ బ్యాగులకు ఇంకా కవర్లు, చెప్పులకి ఇంకా కవర్లు ఆర్డర్ చేసి అసలు ఆ లగేజ్ల ప్యాకింగ్ నాకు నిన్న బుర్ర పాడైపోయింది. ఈ రోజు అయితే కాస్త కొంచెం అంటే ఫుడ్ అదంతా కూడాను ప్యాక్ చేయడమే ఉంది. లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ గా అయ్యాను. కానీ కొంచెం ఆ బస్సు ఎక్కినంత వరకు కూడాను నాకు ఇంకేటైనా మర్చిపోయానా, ఇంకేటైనా గుర్తొస్తుందా అనేసుకొని ఇంకా అవే ఆలోచనలు. ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తున్నా ఇంకేమన్నా అంటే వీలైనంత వరకు మరీ అలాగని ఎక్కువ బ్యాగులు లగేజ్ అయితే తీసుకుని వెళ్ళట్లేదు. అలాగని అవసరమైనవన్నీ తీసుకుని వెళ్ళకపోయినా కానీ మళ్ళీ అక్కడ కావాలంటే రావు. కాబట్టి 1-2 సార్లు ఏది అవసరం లేదని అన్ని ఆలోచించి వెళ్తున్నాము. మా ట్రిప్ అయితే మరి ఎక్కువ రోజులకి ఏమీ కాదు, జస్ట్ వారం రోజులకి అనమాట. ఆ వారం రోజులైనా కానీ ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉంటాయో ఉండవో, అనవసరంగా వేస్ట్ అయిపోతాయేమో అనిపించి ఇంకా ఏదో ఒకటి ఆ ఉన్న కూరగాయలతో ఎలాగో అలాగ అడ్జస్ట్ అయిపోవాలనేసి ఇలాగైతే నేను పలావ్ చేసేస్తున్నాను. చూద్దాము టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో. నా వంట స్టార్ట్ చేసిన కాసేపటికి ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసారు. అదిగోండి వ్యాన్ అయితే వచ్చేసింది. ఇంకా నైట్ ట్రైన్ లో తినడానికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఏమేమి వండానో చూపిస్తా. పన్నీర్ కర్రీ, ఫ్రిడ్జ్ లో కొంచెం అంతా ఫ్రెష్ క్రీమ్ ఉండేదన్నమాట. ఫ్రెష్ క్రీమ్ ప్యాకెట్ ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత 2-3 డేస్ లో వాడేయాలి. ఇంకా అది కూడాను వేస్ట్ అయిపోద్ది అనేసుకొని ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసేసి పన్నీర్ కర్రీ చేసేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి అంగాకరకాయ పులావ్ అనమాట. ఇదిగోండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. కుక్కర్ లో పెట్టేశాను త్వరగా అయిపోతుంది అనేసుకొని. ఇంకా వేడిగా ఉందనమాట. ఇంకా ఇదిగోండి పాయసం, బెల్లం వేసేసి చేశాను అనమాట. ఈ పాయసం లైట్ గా, బెల్లం కూడాను ఎక్కువ హెవీగా వేసేయకుండా లైట్ గా పాయసం చేసేసాను. ఆ పాలు కూడా యూజ్ చేసేసాను. ఇంకా పెరుగు కొంచెం మిగిలిపోయింది, ఆ మిగిలిన పెరుగు తిదిగోండి రైతా లాగైతే చేసేసాను. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తాము. మేము లంచ్ చేసే లోపల ఇవన్నీ కూడాను కాస్త చల్లగా అవుతాయి. అప్పుడు ఇవన్నీ కూడాను బాక్సుల్లోకి షిఫ్ట్ చేసేసి అన్ని మేము లంచ్ చేయగా వచ్చినవి, తర్వాత ఇప్పుడు కుకింగ్ చేయగా వచ్చినవి అన్ని కూడాను ఒకేసారి తోమేస్తే ఒక పని అయిపోద్ది. ఆల్రెడీ టైం అయితే 1 గంట అయిపోయింది. మా బావేమో 2:30కి వస్తారు. 3 గంటలకి బస్ అంట. కాబట్టి ఫాస్ట్ గా రెడీ అవ్వాలి. రెడీ అవ్వడానికి ఇంకేం లేదులేండి. ఇంకా నేనైతే ఆల్రెడీ రెడీగా ఉన్నాను. లంచ్ చేసేద్దామా. ఇంకా మా పిల్లలకైతే ఇప్పుడు నుంచే మంచి బట్టలు అయితే వేయలేదు, నార్మల్ బట్టలు వేసాను. ఇంకా వాళ్ళ స్కూల్లో ఎవరిదో పిల్లల బర్త్డే అంట, చాక్లెట్ ఇచ్చారంట. ఇంకా మా పిల్లలు నేనైతే లంచ్ చేసేసాము. తర్వాత నేను వండిన ఫుడ్ కూడాను బాక్సుల్లోకి అయితే వేసేసాను. గోరువెచ్చగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎన్ని గిన్నెలు తోమాలి అంటే ఎన్ని వచ్చాయంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మొదలు ఇలాగే గిన్నెలన్నీ ఇప్పుడు నేను తోమాలన్నమాట. ఫాస్ట్ గా ఇవన్నీ తోమేసి ఇంకా లేట్ చేయకుండా గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ కూడా నీట్ గా క్లీన్ చేసేస్తాను. ఎంత నీట్ గా క్లీన్ చేసుకుని వెళ్ళినా గానీ వారం రోజులు ఉండము అంటే అసలే వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా కొద్ది గొప్ప బూజులు అయితే పడతాయి. వచ్చాక మళ్ళీ క్లీనింగ్ అయితే తప్పదు. అలాగని ఇప్పుడు ఎలానే వదిలేసి అయితే వెళ్ళిపోలేను. గిన్నెలన్నీ తోమేశాను. ప్రెజెంట్ సింక్ అయితే ఖాళీ అనమాట. ఇంక ఇవన్నీ తడిగా ఉన్నాయి కాబట్టి ఇలా బాస్కెట్ లోనే వదిలేద్దామని డిసైడ్ అయ్యా. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా నీట్ గా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ చిమ్నీ, ఇండక్షన్, వాటర్ ప్యూరిఫైర్, అలాగే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ అన్ని కూడా ఆఫ్ చేస్తాను. ఇంకా వంటగది పని అయితే కంప్లీట్ అయిపోయింది. వండిన ఫుడ్ అంతా కూడా ఇలా బాక్సుల్లో వేసేసాను. ఇంకా అంగాకరకాయ పులావు, పన్నీర్ కర్రీ, రైతా, పాయసం. అసలు పాయసం చేసినట్టయితే మా బావకు తెలీదు. తెలిస్తే ఏమంటారో ఏంటో ఇంక తెలీదు. అంటే ఇంకా పాలు మిగిలిపోయాయి, అనవసరంగా పడేయడం ఎందుకులే అనేసుకొని అయితే చేసేసాను. ఇవన్నీ కూడాను నైట్ డిన్నర్ లోకి. ఇంకా మా ఇంటి దగ్గర అయితే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్. ఇంకా యాపిల్ కూడా పట్టుకున్నాను. తర్వాత ఒక నైఫ్ పట్టుకున్నా కట్ చేసుకుని తినడానికి అనేసి. ఇంకా ఇవి వచ్చేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రౌన్ బ్రెడ్,
అలాగే పీనట్ బటర్ పట్టుకున్నా స్ప్రెడ్ చేసుకుని తినడానికి అనేసి. అలాగే ఇది బాయిల్డ్ ఎగ్ అనమాట. బాయిల్డ్ ఎగ్ కూడా జస్ట్ ఇప్పుడు చేశాను, ఇంకా వేడిగా ఉన్నాయి. ఇంకా ఇవన్నమాట, ఇవన్నీ కూడాను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, ఇవి వచ్చేసి నైట్ డిన్నర్ కి. ఇంకా టైం అయితే 2 దాటిపోయింది. ఇంకా మా బాబు కోసమే వెయిటింగ్. నా పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట. ఇంక దీనికి మూతలు పెట్టేసి ఇది ఒక బ్యాగ్ రెడీ చేసిస్తే చాలు. ఇంకా నేనైతే రెడీగానే ఉన్నాను. ఇదే డ్రెస్ తో వెళ్ళిపోతాం అనేసుకొని ఇంక ఈ డ్రెస్ వేసుకున్నా. ఇంకా మా పిల్లలిద్దరికి కూడా ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసేస్తాను. వేరే డ్రెస్సులు వేసుకుంటారా? తీసేయండి, బట్టలు తీసేసి వేరే డ్రెస్సులు వేసుకుందాం. నాన్న వచ్చాక గాబర్ పెట్టేస్తారు. ఇప్పుడే మనం స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటే బెస్ట్. డ్యూటీ నుండి మా బావ అయితే వచ్చారు. ఇంక నీళ్ళైతే ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వడమే. పొద్దున్న వర్షానికి అసలు ఎలాగెళ్తాము అనుకున్నాను. ఈ పూట చూడు, ఎండ చూడు ఎలాగెక్కిపోతుంది. ఇంక ఇప్పుడైతే బయలుదేరాము. ఇప్పుడు 3 గంటలకే బస్సు అనమాట. బస్సు మిస్ అయిపోతామేమో అనుకుని ఇంకా ఫాస్ట్ గా బయలుదేరిపోయాము. ఎండ చూసారా ఎలాగుందో, యాసీకాలంలా ఎండ ఉంది. మళ్ళీ ఎంతట్లో వర్షం పడిపోద్దో కూడా తెలీదు. బయలుదేరేటప్పుడు కంగారు అయిపోయింది. సమయానికి మా పిల్లల ఆధార్ కార్డులు కూడా దొరకలేదు. ఇళ్ళల్లో ఎతికాము. ఆ తర్వాత ఫైనల్లీ అవి కార్ లో దొరికాయి అనమాట. మళ్ళీ బస్ మిస్ అయిపోతామేమో అనేసుకొని వీడియో తర్వాత తీసుకోవచ్చు అనేసుకొని ఫాస్ట్ గా వచ్చేసి అయితే బస్ ఎక్కేసాము. ఇంకా బస్ ఎక్కిన కాసేపటికే మా పిల్లలు అయితే స్లీప్ వేసి సరిపడుకున్నారు. బయట అయితే ఫుల్ ఎండగా ఉంది. ఇదైతే వెస్ట్ బెంగాల్ ఆర్టీసీ బస్ అనమాట. ఏసీదేమి కాదు, నార్మల్ బస్సు, ఆర్టీసీ బస్సు. నేనైతే అప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో నార్మల్ ఎల్లుండి బస్సు ఎక్కితే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఈ ముడుకులు ఆ ముందు సీట్ గుద్దేసి చాలా ఫ్రీగా ఉండేవి కాదు. ఇవైతే కొంచెం బానే ఉంది. బస్సులో 3 అవర్స్ పట్టిద్ది అనమాట కోల్కతా వెళ్ళడానికి అనేసి. ఇప్పుడు మేము 3కి అయితే బస్సు ఎక్కాం కదా, 6 అయిపోతేమో కలకత్తాలో దిగేసరికి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 1 అవర్ ఉంటది రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి. చెక్కి తిను. ఇంక ఇప్పుడు టైం అయితే 5 అయిపోయింది. ఇంటి దగ్గర ఉంటే ఈ టైంకి ఏదో ఒకటి తినడం బాగా అలవాటు. అందుకోసం అనేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా చెక్కి అనమాట, పల్లి చెక్కి. కాసేపు మాధవి కూడా పడుకుంది. కోల్కతాలో మొత్తం 4 రైల్వే స్టేషన్లు ఉంటాయి. హౌరా రైల్వే స్టేషన్, కోల్కతా రైల్వే స్టేషన్, తర్వాత సియాల్దా, తర్వాత షాలిమార్ అనమాట. మెయిన్ రైల్వే స్టేషన్ వచ్చేసి హౌరా రైల్వే స్టేషన్ అనమాట. అది హౌరా బ్రిడ్జ్ దగ్గరలోనే ఉంటది. ఇంకా హౌరా రైల్వే స్టేషన్ దగ్గరలోనే షాలిమార్ అని ఉంటది. ఇంకా మిగిలిన 2 రైల్వే స్టేషన్లు వచ్చేసి సిటీలో ఉంటాయి. ఇప్పుడు మా ట్రైన్ వచ్చేసి కోల్కతా రైల్వే స్టేషన్ నుండి. బస్ అయితే దిగేసాము. ఇప్పుడు టైం అయితే 6 అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కోల్కతా స్టేషన్ కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ఇది కోల్కతానే. కోల్కతాలోనే కోల్కతా రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాలి. మా బావేమో క్యాబ్ బుక్ చేస్తున్నారు. క్యాబ్ గురించి చూస్తున్నాను. హైదరాబాద్ సిటీలో మెట్రో ఏంటంటే పైన ఉంటది కదా, ఇక్కడ కోల్కతాలో మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ లో ఉంటది అనమాట, కింద ఉంటది. మనం ఎక్కాం కదా చాలా సార్లు. పాత మెట్రో లైన్ అంతా అండర్ గ్రౌండ్, కొత్తగా ఎక్కడైతే కట్టారో అక్కడ పైనుంచే. మా బావ అయితే క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేశారు, కానీ బుక్ అవ్వలేదు అనమాట. ఒకటి బుక్ అయింది కానీ అది రావడానికి టైం చూపిస్తుందే కానీ రావట్లేదు. ఇంకా అందుకోసమనే ఇక్కడ దగ్గరలో ఏదో ఒక క్యాబ్ ఉంటే క్యాబ్ కి అయితే మాట్లాడారు. ఇతనైతే 300 చెప్తున్నారంట. మేము యాప్ లో బుక్ చేస్తేనేమో 270 సంథింగ్ ఎంతో అంట. 30 రూపీస్ కి ఏముందిలే అనేసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనేసుకొని క్యాబ్ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కబోయే స్టేషన్ కి వెళ్ళడానికి 1 అవరా 40 మినిట్స్ 1 అవర్ అలాగ పడుతుంది. ఎంత పట్టిద్దో ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు బయలుదేరేసరికి టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఇప్పుడు మేము బయలుదేరేసరికి చూద్దాము 7 అవుద్దా. ఓకే, అంటే దూరం తక్కువే కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకోసమనే లేట్ అవుద్ది అంటున్నారు. కలకత్తా రైల్వే స్టేషన్ దగ్గరకి అయితే వచ్చేసాము. మా బావేమో గంట పట్టిద్ది, అంత పట్టిద్ది, ఇంత పట్టిద్ది అన్నారు కానీ అక్కడ 6:20కి ఎక్కితే ఇక్కడ వచ్చేసరికి 6:50 అయ్యింది. కరెక్ట్ గా అరగంట పట్టింది. ఎంత ట్రాఫిక్ ఉన్నా గానీ. ఇంకా ట్రాఫిక్ అదంతా లేకపోతే ఇంకా వేగంగానే వచ్చేయచ్చు. ఇక్కడ కలకత్తా రైల్వే స్టేషన్ కి అయితే నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అందులోకి వెళ్ళి ఫుడ్ తిందాము, తినేసాక ట్రైన్ ఎక్కుదాము. మేమైతే ఇప్పుడు 6:50కి వచ్చాం గానీ మా ట్రైన్ వచ్చేసి 10కా పావు తక్కువ 10 గంట. సరే ఇక్కడే తినేసి ఆ డబ్బాలన్నీ జల్లెత్తో పని అయిపోద్దులే. ట్రైన్ ఎక్కేసి పడుకుపోవడమే. బయట ఫుడ్ తినేస్తారా? తిన్నావా? అలాగా, ఓకే ఓకే, ఇక్కడ ఫుడ్ ఉంది, ఇక్కడే తినాలా ఏంటైతే? పద, అలాగే అంటారు. ఆ సౌత్ సిటీ మాల్ లో కూడా అలాగనేసుకొని తిరిగి ఫుడ్ నాట్ అలౌడ్ కూడా ఉంది. లోపల వేరే వెయిటింగ్ రూమ్ ఉంటాయి, చూద్దాం. సరే పద, అయితే పద. మరి అలా ఎక్కడికంతా అక్కడికి పద. నాకు తెలీదు ఎక్కడికి ఏంటనేది. రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళి అయితే చూసామన్నమాట. అసలు కింద కూర్చోడానికి కూడా ఖాళీ లేవు. అందుకోసమనే మళ్ళీ పెయిడ్ వెయిటింగ్ హాల్ కి వచ్చే కూర్చున్నాము. ఆ పెయిడ్ వెయిటింగ్ హాల్స్ లో ఏంటంటే బయట ఫుడ్ ఎలా లేదనేసి అయితే రాసుంది. ఇంకా అయ్యో మనం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకుని వచ్చాము, ఇదేం చేయాలి ఏంటి అనేసి అలా కాసేపు కూర్చున్నాము. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడాను అక్కడ రెస్టారెంట్ లకు కూడా ఉందన్నమాట. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నారు కానీ వీళ్ళకి ఇంటి దగ్గర తెచ్చుకున్న ఫుడ్ అయితే ఎవరు తినట్లేదు. ఇంకా అలా ఆలోచిస్తూ కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా టైం అయింది కదా అనేసి అక్కడ ఒక అతనికి అయితే అడిగాము.
పిల్లలకి పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. సరే అని మా పిల్లలకి తినిపిస్తూ నేను కూడా స్లోగా తినేసాను. ఆ తర్వాత మా బావ కూడా తినేశారు, కానీ వాళ్ళు ఏం అనలేదు. చిన్న టేస్ట్ ఎలా ఉంది? నచ్చిందా? పెద్ద నీకురా, ఇటు చూసి చెప్పు, నచ్చిందా? మేమందరము ఫుడ్ తినేసరికి ఇంకా ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కడానికి అనేసి వెళ్తున్నాం అనమాట. మేమున్న ప్లాట్ఫామ్ కాకుండా ఆ పక్కన ప్లాట్ఫామ్ కే వచ్చింది కాబట్టి ఎక్కువ దూరం నడాల్సిన అవసరం కూడా రాలేదు. ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంది, అది ఎక్కి దిగిపోయాం అనమాట. ఫస్ట్ పిల్లలకైతే జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించేసాను. ఆ తర్వాత నేను మా బావ కూడాను లగేజ్లు పట్టుకుని అయితే ఇంకా ట్రైన్ ఎక్కేసాము. మా బావ 3rd క్లాస్ ఏసీలో రిజర్వేషన్ చేశారు. ఫుడ్ తినేసి ట్రైన్ ఎక్కేసాము. ఇంకా 2 లోవర్ బెర్త్లు, 2 మిడిల్ బెర్త్లు. మా పిల్లలకి చలేసేస్తుందంట అప్పుడే. మా పిల్ల మీరిద్దరు మిడిల్ లో పడుకోండమ్మా, అమ్మ నాన్న కింద పడుకోపోతారు. ఓకేనా? ఎప్పుడు కూడాను 3 టికెట్లు చేసేవాళ్ళు. మా పిల్లలు చిన్నప్పుడు అయితే మా ఇద్దరికి చేసుకునే వాళ్ళం, వాళ్ళకి మా పక్కన పడుకోబెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కాస్త పెద్ద అవుతున్నారు కదా, ఒక టికెట్ చేస్తే సరిపోయేది. ఒకరి తల అటు ఒకరి తల ఇటు పెట్టుకుని ఇబ్బంది. సరే సీట్లు కూడా చూసావు, అంత పెద్ద ఏం కాదు. చిన్నగా ఉన్నాయి. 4 చేస్తారు ఇటు నుండి అటు నుండి. ఓన్లీ ఫ్రీ పడుకుంటారా మరి? ఇది గరీబ్ రథ్ అని. 1, 2, 3, 4, 5, 6. టోటల్ 6, మనీ 4 బెర్త్స్. ఎవరో వస్తారు. మనవి మిడిల్ 2, కింద 2, 4 ఓన్లీ. లోవర్ 2 మనీ, మిడిల్ 2. ఓకే, ఇంకా పాయసం ఏదో చేసావుగా తీ. పాలు మిగిలిపోయినాయి అంట, పాలతో పాయసం చేస్తుంది. నేను ఇంక తిడతావేటో అనుకున్నా. బెల్లంతో చేసాలే, పంచదార ఏం కాదు. అందుకే ఆ కలర్ వచ్చింది, వైట్ గా రాలేదు. కొంచెం క్యారమెల్ లాగా వచ్చింది చూడు. జీడిపప్పులు, కిస్మిస్లు అవన్నీ నెయ్యిలో వేయించి అన్ని చేయలే. జస్ట్ సేమియా వేపేసి అది అందులో పాలలో వేసేసి బెల్లం వేసాను. ఇలాచి పౌడర్ రెడీగా ఉంటే అది కొంచెం వేసా, అంతే. ఎంజాయ్ తండ్రి కొడుకులు. నాకు వద్దులే. ట్రైన్ అయితే కరెక్ట్ టైం కి అయితే ప్లాట్ఫామ్ నుండి తీసేసాడు. 9:10 అవుతుంది ఇప్పుడు టైము. రేపు తెల్లారైతే మళ్ళీ దిగుతాము. ఆల్రెడీ మా వాళ్ళు అయితే పాయసం తినేసారు. ఇంకా పడుకోవడమే. ఆల్రెడీ ఫుడ్ అదంతా తినేసాము, బ్యాగ్ కూడా ఖాళీ అయిపోయింది. ఇది చిన్న పెద్ది. ఇంకా మా పిల్లలిద్దరికి కూడాను పరిచేసి ఇంకా టాయిలెట్లు కూడా పోయిపించేసి ఇంక మీదకైతే ఎక్కించేసాము. పడుకోండి. గుడ్ నైట్. Good night. గుడ్ నైట్. Good night. కింద ఒక సైడ్ మా బావ, ఒక సైడ్ నేను. ఈ మరీ హైట్ చాలా తక్కువ, ఇందులో అసలు కూర్చోలేం కూడా. పడుకోవడమే, కూర్చోడాలేమంట. ఉంటే ఇలాగుండా. తినేసి ఏసీ ట్రైన్ ఎక్కాం కదా, ఇంకా అందరికి నిద్ర లూపుతున్నాయి. అసలు మధ్యాహ్నం కూడా ఎవరికి రెస్ట్ లేదు. మా బావ కూడా డ్యూటీ చేసుకుని వచ్చిన వెంటనే ఇంకా ప్రయాణం అనమాట. ఇప్పుడు చక్కగా పడుకుంటాము. రేపు తెల్లారి 7:30కి న్యూ జల్పై రైల్వే స్టేషన్ లో అయితే న్యూ జల్పైగిరి రైల్వే స్టేషన్ లో అయితే దిగాలి. మరి ట్రైన్ కరెక్ట్ టైం తీసుకెళ్తే దిగిపోతాము, లేదంటే కొంచెం అటు ఇటు అయితే అటు ఇటు అవుతుంది. ఇప్పుడైతే పడుకుంటాము. మళ్ళీ రేపు తెల్లారి కలుస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning. మా పిల్లలు నేనైతే ఫస్ట్ లేచిపోయాము. మాధవి ఇప్పుడు లేచింది. నేను 5:30కి లేచా. అప్పుడు కాసేపు అలా కూర్చున్నా, మళ్ళీ తర్వాత పడుకున్నా. ఇప్పుడు లేచా లేట్ గా. పొద్దున్నకి బ్రష్ కూడా చేయకుండా బెడ్ కాఫీ తాగేస్తున్నారు మా బాబా. అందరం లెగ్సేసరికి టైం అయితే 6:30 అయ్యింది. ఇంకా దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకొక కాసేపట్లో అయితే మేము ట్రైన్ దిగిపోతాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టైం 7:15 అయిపోయింది. ఇంకొక పావు గంట ఉంది. ఇంకా ఇక్కడైతే మేము ట్రైన్ లో అయితే ఇక్కడ బ్రష్లు ఏమీ చేయలేదు, దిగాక స్టేషన్ లో చేద్దాం అనేసి. కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బ్రెడ్ అదంతా తీసుకుని వచ్చాం కాబట్టి బ్రష్లు చేసాక తినేసాక అప్పుడు అక్కడ నుంచి క్యాబ్ లో బయలుదేరుతాము. క్యాబ్ ఏమి ముందు నుంచి బుక్ చేయలేదు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలి. And now. ఓకే, బోల్డ్ అని క్యాబ్లు దొరుకుతాయి. ఆటనే పర్లా. ట్రైన్ దిగాక ప్లాట్ఫామ్ మీద బ్రష్ చేసేద్దాం బావా అంటే 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ బ్రష్ చేద్దాం అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి అదంతా కూడాను మొత్తము రెన్యువేట్ చేస్తున్నారనమాట, వర్క్స్ అవుతున్నాయి. ఇంకా అక్కడ చేయకుండా బయటకు అయితే వచ్చేసాము. బయట ఒక హోటల్లో అయితే బ్రష్లు చేసుకోవచ్చు అన్నారు. ఇంకా అక్కడ బ్రష్లు చేసాము.
మా పిల్లలిద్దరికి కూడాను బ్రేక్ఫాస్ట్ కి పూరి చెప్పాము, పూరి తినేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ కోసమని నేను ఆల్రెడీ బ్రౌన్ బ్రెడ్ పీనట్ బటర్ అయితే పట్టుకున్నాను. కాకపోతే అక్కడ బ్రష్లు చేసాం కదా, ఇంకా అక్కడే టిఫిన్ కూడా చేయాలన్నారు. అందుకోసమని ఇంకా అక్కడే టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసాక అక్కడ క్యాబ్ కోసం చూస్తుంటే ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అయితే పిలిచారు. మేము ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎక్కువగా ట్రావెల్ ఏమీ చేయమనేసి మా రిక్వైర్మెంట్స్ అన్ని చెప్తే అతను అవన్నీ విని అతను ఒక ఎస్టిమేషన్ అయితే వేసి ఒక రేట్ అయితే చెప్పారనమాట. ఆ రేట్ అయితే మా బావకు నచ్చలేదు. మేము డార్జిలింగ్ కి రావడం రెండోసారి కాబట్టి మా బావకు ఆ రేట్లన్నీ కొంచెం ఐడియా ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ అనిపించింది. కాస్త బేరమాడినా గానీ తగ్గించలేదు. స్టేషన్ బయటికి రాగానే ట్రావెల్స్ వాళ్ళు అయితే చాలా మంది ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆఫీస్ లోకి తీసుకెళ్లి మన ఎన్ని రోజుల ప్లాను దాన్ని బట్టి వాళ్ళు ఒకటి చెప్తారు ఎంత బడ్జెట్ అని. మనకి ఇష్టమైతే దానిలో అది తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కారు అన్ని. రోజు మనకి ఆ రేట్ నచ్చలేదు అంటే మనం సపరేట్ గా మాట్లాడుకోవచ్చు. మేమైతే నాకు నచ్చలేదు అనమాట, రేట్ కొంచెం ఎక్కువ అనిపించింది. అందుకే ఇప్పుడు సపరేట్ గా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. కారే కాదు, హోటల్ కూడా మనం ఒకవేళ హోటల్ కూడా ఏది బుక్ చేసుకోలేదంటే హోటల్ కూడా మంచి మంచి వాళ్ళే బుక్ చేస్తారనమాట. ఆ ప్యాకేజ్ లోనే కలిపేసి చెప్తారు ఎంత పడింది అనేది. ఎక్కువ మంది వస్తే కొన్నిసార్లు ఆ ప్యాకేజీ బెస్ట్ అనమాట. వాళ్ళు మంచి హోటల్ విత్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో కాంప్లిమెంటరీతో కలిపి ఇస్తారనమాట. అంటే వీళ్ళకి కొన్ని హోటల్ వాళ్ళతో ఉంటాయి కాంట్రాక్ట్ లాగా, వాళ్ళు ఇప్పిస్తారు. అలాగా ఎక్కువ మంది వస్తే బాగుంటది. ఒక 2-3 ఫ్యామిలీలు అలాగ వస్తే పెద్ద వెహికల్ అవన్నీ కలిసి అందరు కలిసి బుక్ చేసుకోవచ్చు. ఈసారి ట్రిప్ లో ఏంటంటే మేము ఇల్లు బయలుదేరినప్పటి నుండి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నేను నోట్ చేస్తున్నాను. ఫైనల్లీ మా ట్రిప్ ఎండ్ అయ్యేసరికి టోటల్ ఎంత బడ్జెట్ అయింది అనేది మీ అందరికి చెప్తాను. నార్మల్ గా మనకి న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ నుంచి డార్జిలింగ్ వెళ్ళడానికి 2500 నుంచి 3000 అలాగ తీసుకుంటారు అనమాట. మనం పర్సనల్ గా క్యాబ్ బుక్ చేసుకుంటే. మేము ఏంటంటే ఇప్పుడు డార్జిలింగ్ వరకు వెళ్ళట్లేదు, కొంచెం ముందే అనమాట. నేను చేసిన రిసార్ట్ అయితే దాని గురించి 3000 చెప్పాడు, కానీ నేను 2200కి మాట్లాడితే ఇంకో 100 ఎక్స్ట్రా ఇవ్వండి అన్నాడు. 2300కి బుక్ చేసుకుందాం అనమాట. ఇంకా షేరింగ్ లో ఎవరైనా డార్జిలింగ్కి వెళ్ళాలనుకుంటే ఒక మనిషికి 350 రూపాయలంట. పిల్లలకు కూడా సీట్ కావాలంటే వాళ్ళకి కూడా 350 ఇవ్వాలి. సమ్మర్ లో వస్తే కొంచెం రేట్లు అయితే ఎక్కువే ఉంటాయి. మేము వచ్చింది సమ్మర్ కాదు కాబట్టి, వర్షాకాలం కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. ఒక 500 నుంచి 1000 రూపాయలు తక్కువ ఉంటాయి. సమ్మర్ లో వస్తే పీక్ సీజన్ అది, ఏప్రిల్ నుంచి మే వరకు, జూన్ వరకు. మెయిన్ పిల్లలకి హాలిడేస్ ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు, చాలా ఎక్కువ క్రౌడ్ ఉండిద్ది. అప్పుడు డిమాండ్ కూడా ఎక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ రేట్లు అనమాట. అప్పుడు నాకు తెలిసి ఎన్జేపీ నుంచి డార్జిలింగ్కి 3000 తక్కువలో ఎవరు రారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే డార్జిలింగ్లో ఉన్నాం అనమాట. అది మా కంపెనీ హాలిడే హోము. అదేంటంటే డార్జిలింగ్లో మాల్ రోడ్ పక్కనే, మాల్ రోడ్కి చాలా దగ్గర. అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళొచ్చేసే వాళ్ళం. మాల్ రోడ్కి అయితే పక్కనే అనమాట, మాల్ రోడ్కి పక్కనే. ఇంకా మాకు ఒక షార్ట్ కట్ కూడా తెలియదు అనమాట. మా హోటల్ పక్క నుంచి సందులోంచి మాల్ రోడ్కి ఉంది, అది తర్వాత తెలిసింది. మేమైతే కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళే వాళ్ళం, కానీ అదైతే చాలా దగ్గర. ఇప్పుడు ఉండేది ఏంటంటే, ఇప్పుడు నేను బుక్ చేసింది స్టెర్లింగ్ రిసార్ట్ అనమాట, డార్జిలింగ్ అని చెప్పి. ఇదేంటంటే డార్జిలింగ్ లో ఉండదు, డార్జిలింగ్ కన్నా ఒక ముందే గూమ్ అని ఉండిద్ది అనమాట. ఆ గూమ్ అనే ప్లేస్ ఉండిద్ది అనమాట. అక్కడికి వెళ్తాం మేము ఇప్పుడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే మా పిల్లలు అప్పటికి చిన్నోళ్ళు, 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అన్ని తెలుసు. ఏంటమ్మా? క్లౌడ్స్ మౌంటైన్ టచ్ చేస్తున్నాయా? క్లౌడ్స్ చూసి చాలా హ్యాపీ అయిపోతున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈసారి మా పిల్లలు. ఇక్కడ డ్రైవర్ అయితే టిఫిన్ చేద్దామని వేసుకొని ఆపారనమాట. ఇంకా అతనైతే తింటున్నారు. మేము ఈ లోపల ఒక గోలి సడ తాగేము. ఎర్ర జామకాయ ఫ్లేవర్, రెడ్ గోవా ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంది, కారం కారంగా బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది. మా పిల్లలేమో ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కురుకురేలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా కావాలంటే కొంటామంటే ఏటి వద్దట, అదే మంచిది. మేము ఇప్పుడు రిసార్ట్ కి వెళ్ళిన దాకా ఈ బ్లాగ్ అనమాట. రిసార్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయిపోయి రిసార్ట్ ఎలా ఉంది, ఏంటి, రూమ్ ఎలా ఉంది అవన్నీ ఇంకో బ్లాగ్ లో చూపిస్తాము. తర్వాత ఆ రిసార్ట్ ఎందుకు చేశాను, స్టెర్లింగ్ లో నాకు మెంబర్షిప్ కూడా ఉందన్నమాట, దాని డీటెయిల్స్ అన్ని కూడా అందులో చెప్తాము. అలా పైకి వెళ్తుంటే చల్లగా గాలి వస్తుంది అనమాట, ఏసీలో లాగా.
మాదిగా అయితే ఒక నిద్ర వేసింది. మా చిన్నోడు పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుందా? పడుకున్నాడు నిజంగానే. కూర్చో. దగ్గరికి వచ్చేసాం రా. దగ్గరికి వచ్చామమ్మా, దిక్కుమా. ఏంటవి సాల్వాలు కప్పుతున్నారు? థ్యాంక్ యూ. డార్జిలింగ్ టీ బాగుంది. వెల్కమ్ డ్రింక్ బాగుందరా? ఇప్పుడైతే మా రూమ్ కి వెళ్తున్నాము. చిన్న మంచులాగా చినుకులు అయితే పడుతున్నాయి ఇక్కడ. అదే అంటే మరీ చిన్న చినుకులు కదా, మంచులాంటి చినుకులు అంటున్నాను. ఇదనమాట మేము ఉండబోయే రూము. 1211. ఎస్, చలో ఫైనల్లీ రిసార్ట్ లో రూమ్ కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాము. ఈ రోజు కూడా మేము ఈ రిసార్ట్ కి చేరేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఎలాగోలేండి సేఫ్ గా అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ సేఫ్ గా ఇలానే వెళ్ళిపోతే అంతే చాలు. పెద్ద వర్షం కూడా లేదు, చిన్నగా లైట్ గా డ్రిజిల్ లాగా పడుతుంది అనమాట. మధ్య మధ్యలో కూడా కొంచెం అలాగే చినుకులు పడి ఇక్కడ ఇంతే గట్టిగా పడితే పడిపోద్ది, లేకపోతే ఇలా చిన్నగా పడతాయి. ఇంకా అందరం అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోతాము. ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇంకా మేము తీసుకున్న రూమ్ ఎలాగుంది అదంతా కూడా ఇంకొక వ్లాగ్ లో అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో సమాప్తం. ఇంక ఈ రోజు అయితే ఎక్కడికి బయటకు కూడా వెళ్ళట్లేదు అనమాట. ఈ రోజు నైట్ వరకు ఇంకా రిసార్ట్ లోనే ఈ రూమ్ చూసి తర్వాత వర్షం అయితే బయట రిసార్ట్ ఎలా ఉందో అవన్నీ చూపించాలి. లంచ్ ఒకటి చేయాలి. ఈ రోజు ప్లాన్ కొంచెం రిలాక్స్ అవుతాము. రేపు ప్లాన్ చేస్తే ఎక్కడికైనా వెళ్తాం, లేకపోతే లేదు. మా జర్నీ బస్ తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ట్రైన్, ఆ తర్వాత క్యాబ్ తో ఎండ్ అయ్యింది. ఇంక ఇదనమాట ఈ రోజు బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలమ్మా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. బాయ్ బాయ్, గుడ్ నైట్. అలవాట్లో పొరపాటు అందరము గుడ్ నైట్ అని చెప్పేసాము. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.